వరంగల్ జిల్లా ఆరేపల్లిలోని గురుధామం ఆలయంలో అంగరంగ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు సాయినారాయణ మాట్లాడుతూ శ్రీకృష్ణుని నామస్మరణతో భజనలు చేశారు. అలాగే చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణను ధరించి ఊయలు ఊగుతూ పుట్టి కొడుతూ నృత్యాలు చేస్తూ అలరించారని తెలిపారు. శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన కుచేలుడికి అటుకులు ఇచ్చి తన స్నేహభావాన్ని చాటి చెప్పారని వారి యొక్క స్నేహభావాలను గుర్తు చేశారు. ధర్మాన్ని, న్యాయాన్ని, బంధుత్వం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్, భక్తులు, చిన్నారులు, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. कृष्ण भगवान की जय बोलो, कृष्ण भगवान की जय बोलो, सद्गुरु शिवानंद महाराज की। ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన సద్గురులు శివానందమూర్తి గారి దివ్యక్షేత్రంలో సప్తధామంలో గురుగారి కృష్ణుడి జన్మాష్టమి వేడుకలు మొదలుపెట్టాము. పిల్లలకి ఉట్టి కొట్టుట, ఆడవాళ్ళకి కూడా ఉట్టి కొట్టుట పోటీలు, మగవాళ్ళకి అందరికీ కూడా కొడుతున్నాము. అయితే గురుగారు ఏం చెప్పారంటే కృష్ణుడి గురించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లని ప్రార్థించిన కృష్ణుడి గురించి ఏం చెప్పారంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లను ప్రార్థించినా కూడా, తపస్సు చేసినా కూడా, యజ్ఞయాగాదులు చేసినా కూడా దొరకని వస్తువు ఒకటి ఉంది. ఆ వస్తువు ఏంటిదంటే జ్ఞానం. ఆ జ్ఞానం కొరకు గురువుని ప్రార్థించాలని చెప్పారు గురువుగారు. అది ఫస్ట్ మనకి దక్షిణామూర్తి గురు రూపంలో అవతరించారు. దాని తర్వాత దత్తాత్రేయుడు, దాని తర్వాత కలియుగంలో కృష్ణుడి అవతారం వచ్చింది. కృష్ణుడి అవతారం అంతా కూడా జ్ఞానబోధనే ఆయనది. ఆయన జీవిత చరిత్ర అంతా కూడా జ్ఞానబోధనే. భగవత్ రూపంలో కృష్ణుడు భగవద్గీత రూపంలో బోధించాడు. ఆయన ప్రతిరోజు ఒక శ్లోకం చదివితే చాలన్నారు గురువుగారు. గీతా పారాయణం అవుతుంది అన్నారు. దాని తాత్పర్యం తెలిసినా తెలియకున్నా కూడా ఆటి గీతా శ్లోకాలు చదువుతుంటే వెన్న ముద్దల్లాగా ఉంటాయి. కాబట్టి అది చదవమని చెప్పారు.
మానవుని జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా భగవద్గీత పుస్తకాన్ని నెత్తిన పెట్టుకొని కృష్ణుడు భగవానుడు అందులో ఉన్నాడని అనుకొని మనసారా వేడుకొని కోరుకుంటే ఆ సమస్య తీరుతుందని చెప్పారు. దాని తర్వాత ఏదైనా సందేహం వచ్చినా కూడా ఏ ఉపనిషత్తులు కూడా తీర్చని సందేశాలు, ఏ వేదాలు తీర్చని సందేశాలు, కళ్ళు మూసుకొని భగవద్గీత బుక్ ఓపెన్ చేస్తే ఒక పేజీ వస్తుంది. ఆ పేజీలో శ్లోకం చదివితే దాంట్లో మీకు సరిపడా మీ యొక్క సందేహానికి సరిపడా ఉపాయం దొరుకుతుందని చెప్పారు గురుగారు. కాబట్టి అటువంటి కృష్ణ భగవాన్ని భగవద్గీత ధర్మ ప్రతిష్ట కొరకు, ధర్మ సంస్థాపన కొరకే ఈ అన్ని మన సాంప్రదాయాలు పద్ధతులు అన్నీ కూడా ఎప్పటికీ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండాలి సప్తధామంలో అని ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. పిల్లలందరినీ కూడా భగవద్గీత చదవమని చెప్తున్నాం. ధర్మ బోధనే గురువుగారు అంటేనే ధర్మము, ధర్మం అంటేనే గురువుగారు, వేరే ఏం లేదు. గురువుగారు ఎప్పుడు కూడా నేను రక్షిస్తా రండి, నా దగ్గరికి రండి అని చెప్పలేదు. ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది, ధర్మంలో ఉండండి అని చెప్పారు. కర్తవ్య బోధ చేశారు గురువుగారు. మీకు ఏ కర్తవ్యం, భగవద్గీత చూస్తే వేద పండితులకు ఒక కర్తవ్యం ఉంటుంది, గోపాలుడికి గోవులను కాసేయడానికి ఒక కర్తవ్యం ఉంటుంది, ఏమి చదువు రానని కూడా ఒక కర్తవ్యం దాంట్లో తెలుస్తుంది. కాబట్టి ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా భగవద్గీత బుక్ ఓపెన్ చేసి చూడమన్నారు. కాబట్టి ఆ వేడుకలను నిర్వహిస్తున్నాము. దాదాపు ఇప్పుడు 400 మంది భక్తులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. పేరు చెప్పండి. బండారు సాయినారాయణ ట్రస్టీ, శివానంద గురు కల్చరల్ ట్రస్ట్, వరంగల్.